యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మహాదేవునికి స్తోత్రాలు. మీ అందరికీ పేరు పేరిన సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు. మీ అందరి ప్రార్థనలు బట్టి, మీ సహకారం బట్టి నేను రాజమండ్రిలో 5 జిల్లాల క్రీస్తు సంఘ సేవకులు 250 మంది సేవకులు 5 జిల్లాల్లో సేవకులకు సహకారం చేసే ఒక సంస్థ క్రీస్తు సంఘ సేవకులు సంక్షేమ సంఘము సంస్థ ఏర్పాటు చేశారంటే దాని పేరు నైబల్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో పెద్ద వయసులో ఈ వయసులో కూడా చక్కటి సేవలు చేస్తున్నారు. అటువంటి సేవలు సన్మానించాలి అని రాజమండ్రి ఆహ్వానించి మన జిల్లా నుండి నన్ను సన్మానించాలంటే మీ అందరూ ప్రార్థన బట్టి వారు అదే జిల్లా ఒకరినే ఇద్దరు తీసుకున్నారు. నన్ను 250 మంది క్రీస్తు సంఘ సేవకుల మధ్యన సన్మానము అంటే సేవకుడు సన్మానం అంటే సేవకుడి ఘనత, సేవకుడి ఘనత సంఘానికి ఘనత, సంఘానికి ఘనత దేవుడికి మహిమ. ఎవరికంటే మన ద్వారా దేవుడికి కలగాలి, మహిమ కలగాలండి. మన కార్యాలు మన సేవ బట్టి దేవుడికి మహిమ కలగాలి. అటు రీతిలో నిన్న అతి గొప్ప కార్యంలో ఆహ్వానించాడు. ఆశీర్వాదకరముగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. వారు మళ్ళా మనకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. సంఘానికి పట్టుకెళ్ళేవాళ్ళు వారు అందరూ వాటర్ తాగుతారండి. తర్వాత సంఘ అవసరాలు గుర్తిరిగి చక్కటి ఆలోచన చేస్తున్నారు మీరు. గత బుధవారము చాలా చాలా ఆశీర్వాదకరంగా మన బైబిల్ తరగతి క్రీస్తు సంఘ జిల్లాలో మన కోనసీమ జిల్లాలో క్రీస్తు సంఘ సేవకుల సదస్సు మీటింగు ఆ యొక్క బైబిల్ తరగతి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదం జరిగించిన మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నామండి. మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు. సహోదరు మిమ్మల్ని చూసి వారు ఎంతో మురిసిపోతారండి. సంఘం ఎంత ఆసక్తిగా ఉందండి. ఏమండి సేవలు మాకే ఆసక్తి లేదు, సంఘం ఎంత ఆసక్తిగా ఉన్నారు అని వారు చాలా ఆనందపడుతున్నారు. మన వాక్యం అందించిన రాజు గారు అయితే ఏమంటే సంఘం చాలా ఆశీర్వాదం ఉందండి. అదే కుటుంబాన్ని చూసి చక్కటి కుటుంబం దేవుడు మీకు ఇచ్చాడండి. ఆ కుటుంబ సేవలు చాలా బాగున్నాయండి. ఇటు సంఘాన్ని ఇటు కుటుంబాన్ని కూడా వారు అభినందించారు, ఆశీర్వదించాడు. తర్వాత మరి ఆ క్రమంలో సంఘానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా మరి ఆ యొక్క సేవా కార్యక్రమాలకి మీ గొప్పలు విప్పి ప్రార్థన చేస్తూ చక్కగా నడిపిస్తున్నాడు. దాని సంఘాన్ని సేవలు కూడా పంపిస్తున్నాడు. కానీ ఆ కారణాన్ని బట్టి దేవుడి స్తోత్రాలు తెలుసుకొస్తున్నా. మరి సంఘంలో అవసరాలు ఉన్నాయి, కుర్చీలు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు సుజాత ముందుగా 2 కుర్చీలు దేవుడి సంఘం ఇచ్చాడు. ఈవేళ తన కుమార్తె నైరమి తన భర్త విదేశాల్లో ఉన్న మగల జీవితంలో 2 కుర్చీలు దేవుని సన్నిధిలో వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు. అది తెచ్చి అందించిన సుధీర్కి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి యొక్క మాట ఏంటంటే ఆదిలక్ష్మి వచ్చింది. దానికి వచ్చి నాకు వందనాలు చెప్తూ కారు తెచ్చింది. ఈ కాంక్రీట్ అమ్మా ప్రతి నెల ఇంత ఘనమైన సేవ చేస్తారు కదా, నా పిల్లల్ని తీసుకొచ్చాను ఈ సేవకు ప్రతి నెల మా కానుకుంటానని అది 500 కాను తెచ్చి ఆమె దేవుని సరిగ్గా అందించడం జరిగిందండి. ఆ సహోదరి తనకున్న విశ్వాసం పిల్లకాలను నడిపించుకోవడమే ఆదర్శంగా ఉన్నానండి. ఆ విధంగా మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క ప్రార్థనలు మనకెంతో సేవకు ఎంతో అవసరమైంది. మరి అనాథ వృద్ధాశ్రమం ఆశీర్వాదం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఫండ్ లేదు, మనకి ఏ ప్రభుత్వ సహాయం లేదు, ఏ సంస్థ సహాయం లేదు. మనమే నడిపించుకుంటున్నాం. ఎవరు నడిపించుకున్నాడే? మనమే నడిపించుకుంటున్నాం ఆశ్రమాన్ని. ఎవరన్నా సాయం ఎవరు నీ ప్రార్థనలే. తర్వాత బైబిల్ తరగతి మళ్ళీ 5 నెలలు జరిగిందండి. 5వ నెల వారందరూ ఆనందపడుతున్నారండి. ఈ కార్యక్రమం జరుగుతుండగా మన ఆనందంగా మాట్లాడారు. అన్నయ్య గారు ఈ నెలవారీ ఈ సేవల సదస్సు మానగానే సంఘాన్ని అలా బలపడతారని చెప్పి ఆమె ఎంతో ఆనందం అయిపోయింది. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా.
ఏమంటే సేవ అవసరం అండి, అవసరం. ఎందుకంటే అంతమంది సేవ గురించి మనం ప్రార్థన చేయడం అంటే మనకు ఆశీర్వాదం కదా, ఆశీర్వాదం. అంటే మన సేవ ఆశీర్వాదం నడుతుందండి. ఇదంతా ఎందుకంటే ఒక ప్రక్క మన రక్షణ కాపాడుకోవడం. దేవుడి సేవలో మన పని ఏంటండి, మన రక్షణ కాపాడుకోవడం. రెండో ప్రక్క రక్షణ పొందిన వారిని, రక్షణ పొంది బలహీనం ఉన్న వారిని సేవకులతో సహా బలపరిచే ఆ గొప్ప స్థానం మనకి ఇచ్చాడు దేవుడు. సేవకులు కూడా బలపరిచే స్థానం కనుక మేము ప్రార్థనలు కొనసాగింపు చేయండి. దేవుడి చిన్నాట్లో దేవుడి సేవకు సహకరించండి. ఇంకా బలమైన కార్యాలు దేవుడి పట్ల చేద్దాం. కొన్ని ఆత్మలు సంపాదించి దేవుడికి అర్పించుకుందాం. దేవుడికి ఆత్మలు అర్పించాలండి. దేవుడు మాకు ఎన్నో చేస్తాడండి. మన దేవుడి పని ఏంటంటే మన కొన్ని ఆత్మ దేవుడికి, ఎందుకంటే ఆ ప్రభు యొక్క ప్రాణ త్యాగము బలియాగములో ఒక ఆత్మ రక్షించబడాలి. ప్రభుని నాకు బాగుందని నీళ్ళు కట్టుకున్నాను, నాకు అన్ని బాగున్నా, అవన్నీ ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు జైలు కావాలంటే ఒక ఆత్మ రక్షణ కావాలి. అది ఆయన నుంచి మాకు ఆశీర్వాదాలు, మన నుంచి ఒక ఆత్మను దేవుడు అర్పించుకోవాలి. అదే నిజమైన సేవ జరుగుతుందండి ఇక్కడ. వెరీ గుడ్. దేవుడు అన్నా. ఇవాళ మనం ధ్యానించే వాక్యము ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థన అవసరం ఉంది, ఉపవాస ప్రార్థన అవసరం కూడా ఉంది. అడగండి, అమ్మాయినే పెడతాం. అడగండి, మరి దేవుడు ఏం చేయాలి? అడగండి ప్రార్థన, అడగడమే ప్రార్థన. ఏమండి మరి ప్రార్థనకి లోకంలో అనేక రకాల విశ్వాసాలు ఉన్నాయండి. లోకంలో కొన్ని వేల రకాలైన విశ్వాసాలు ఉన్నాయండి. కొన్ని వేల మతాలు ఉన్నాయండి, వేల సంఘాలు ఉన్నాయండి, కోట్లాది భక్తులు ఉన్నారండి. వారి విశ్వాసాలు వేరండి. వారి అందరి విశ్వాసాలు ఒకరికి సంబంధించిన ఒక విశ్వాసము ఒకటే విశ్వాసం కాదండి. అనేక రకాలైన విశ్వాసాలు ఉన్నాయండి. వారు అందరూ దేవుని ప్రార్థిస్తున్నారండి. వారందరూ దేవుడిని వారి దేవుల్లో, వారి లెక్కల్లో సృష్టిని పూజిస్తున్నాడు. ఆ చెట్టు దగ్గర, పొట్టు దగ్గర, బొమ్మ దగ్గర నిలబడి దేవా తండ్రి అంటా ఉన్నాడు. అన్నారే అంటున్నాడు. దాన్నే లోకంలో అనేక విధములైన విశ్వాసములు ఉన్నవి. వారందరూ ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థనకి హక్కు కావాలి కదా. ఏంటంటే ప్రార్థనకే ఏం కావాలంటే హక్కు. ప్రార్థనకి అర్హత ఒకటి, హక్కు రెండు. ఈ రెండు ఉంటాయి కానీ ప్రార్థన దేవునికి చెందదు, దేవునికి మనకు సంబంధం ఉండదు. హక్కు అర్హత, ముందు అర్హత తర్వాత హక్కు. అది ఎలా జరుగుతుంది? ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుని నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు దొరుకును, వెలుగుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును. ఇది వాగ్దానం అండి. అడుగుడి నీకు ఇవ్వబడును, వెలుగుడి నీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. తట్టువానికి అడుగువానికి అడుగు ప్రతివాడును పొందును, అడుగువానికి వెతకగా దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెలు అడిగిన వారికి ప్రార్థించిన
చేపలు ఎక్కడ పాముల్చిన మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి కన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మనుషులు మీకు ఏమి చేయవలనో మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇక్కడ ఈ వాక్యం అడగడం అనే మాటకు వచ్చినప్పుడు ఏమంటే తెలుసంటే మీ తండ్రి మీ పిల్లలు అన్నారండి. దేవుడు ఎవరైనా 10వ వచనంలో మీరు చెడ్డ 9వ వచనం మీరు ఏ మనుషుడు తన కుమారుడు రొట్టె అడిగినేదా అన్నాడు. ఇప్పుడు మనం ఎవరండి? దేవుడికి కుమార్తెలను దేవుడు ఏమైనాడంటే తండ్రి అన్నాడు. తండ్రిని పిల్లలు అడగడం ప్రార్థన అంటే తండ్రిని పిల్లలు అడగడం ప్రార్థన అంటే మరి బంధానికి అర్హత కావాలి కదండి, హక్కు కావాలి కదండి. కావాలండి. తల్లి పిల్లల బంధం అంత దారి పిల్లలు దొరికేస్తుందా? దొరుకుతుందా? అర్హత ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం లోకమందు విగ్రహము వట్టిది. లోకమందు ప్రపంచంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నా ఎన్ని గుళ్ళు ఎన్ని బొమ్మలు చేసుకున్నా వారి విశ్వాసము సత్యమైనది కాదు, అబద్ధం. ఆ బొమ్మలు అబద్ధం, ఆ సృష్టి పూజ అబద్ధం. అది దేవుడు కాదు, దేవుడు కాదు. లోకమందు విగ్రహము వట్టిదనియు వట్టిదా నిజమా? విగ్రహ పూజ విగ్రహ దేవుడా? అది అబద్ధమే నిజమా? చెప్పండి. విగ్రహ దేవుడా కాదా? వట్టిదా నిజమా? చెప్పండి మనస్ఫూర్తిగా. విగ్రహాలు పూజ వట్టిదా నిజమా? దేవుడా కాదా? కాదు. అది అలా రావాలి. అందుకే చెప్తారు ఇక్కడ లోకమందే ఎక్కడంటే ఏ విశ్వాసమైనప్పటికీ లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప ఎంతమంది దేవుడు? వేరొక దేవుడు లేడని ఎదిగి ఉండాలి. అదే అర్హత. ఒక్కడే దేవుడు, వేరే దేవుడు లేడని ఎదిగి ఉండడమే అర్హత. అర్హత అంటే ప్రార్థనకే అర్హత. ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడని ఎదిగి ఉండడమే అర్హత. ఇప్పుడు చెప్పండి, మీరు మీరు ఎదుగుతారా? ఒక్కడే దేవుడే మీరు ఎదుగుతారా? వేరొక దేవుడు లేడని మీరు ఎదుగుతారా? అదే అర్హత. ఆదికాండము దేవుడు అంటే ఆదికాండం 1:1 సృష్టికర్త. అందరూ చెప్పండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అంటే సృష్టికర్త. సృష్టి కాదు. ఏం కాదండి? మన కనబడే సృష్టి దేవుడు కాదండి, సృష్టికర్త. దీన్ని చేసిన ఒక ఆయన ఉన్నాడు. దేవుడు అంటేనే సృష్టికర్త, సృష్టి కాదు. దేవుడు అంటే సృష్టి కాదండి. అందుకే అబద్ధం అన్నాడు అక్కడ. ఇందు వాక్యంలో లోకమందు విగ్రహము వట్టిదన్నాడు. అందుకే చూడండి యోహాను సువార్తలో 1:1-3 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగిన దేవి ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగాడు అని సృష్టికర్త. దేవుడు అంటే ఏంటంటే
కలిగినంత ఆయన వల్ల కలగాలి. ఆయన సృష్టికర్త అయి ఉండాలి దేవుడు అంటే. ఆయన 14వ వచనం, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు ఎవరండి? శరీరధారికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరండి? వాక్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అమ్మా యేసు మన నమ్మిన యేసు ప్రభు ఎవరండి? చెప్పాలి. వాక్యమైన దేవుడు. చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు. మన నమ్మిన దేవుడు వాక్యమైన దేవుడు అండి, బొమ్మ కాదు. ఏం కాదండి? మరి యేసు ప్రభు బొమ్మ మనకు అవసరమా? శిలువ అవసరమా? మరి ఏ బొమ్మ అవసరమా? ఏ బొమ్మ అవసరమా? అవసరా? వాక్యమే. బొమ్మ కాదు. దేవుడి బొమ్మ కాదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవగా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యేసు ప్రభు దేవుని ప్రతిబింబము. దేవుని ప్రతిబింబం ఏమండి? ఆయన తత్వము. ఆ దేవుళ్ళ మూర్తిమంతం అంతా యేసుక్రీస్తే మూర్తిమంతం అంటారు. తన మహత్తు గల మాట చేత అమ్మా యేసు ప్రభు సృష్టిని నడిపిస్తున్నారంట. తన మాట చేత సూర్యుడు అక్కడ ఉండాలి, చంద్రుడు ఉండాలి, పగలేమో వెలుగువారు, పగల ఏదాలి, పగల ఏదాలి. ఏమంటే సూర్యుడు ఎప్పుడు పెట్టారు? ఏమంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు దాని పని చేస్తుందా లేదా? చేస్తున్నామా? చంద్రుడు రాత్రి వెలిగేవారు చేస్తుందా లేదా? నక్షత్రాలు ఏమండి? నక్షత్రం ఏంటి తెలుసండి? మనం పడుకునేటప్పుడు బెడ్ బెడ్ వేసుకుంటావా లేదా మా పెద్ద రెడ్డి వేస్తావా? మనం పడుకునేటప్పుడు బెడ్ లైట్ వేస్తావా పెద్ద లైట్ వేస్తావా? ట్యూబ్ లైట్ ఉండాలండి, బెడ్ లైట్ ఉండాలి. ఏ లైట్ వేస్తాడా అన్న? మరి మన లోకానికి బెడ్ లైట్ ఏంటి? నక్షత్రాలండి. బెడ్ లైట్ కూడా పెట్టాడు బోర్డు గొడవ. కనుక మరి ఇవన్నీ కూడా ఎలా పెట్టారో, ఎలా నడవాలో, ఎలాగో వాటి పని చేయాలో చేస్తున్నాయి. ఎవరి మాట? యేసు ప్రభు యొక్క మాట. సమస్తమును ఆయన శక్తి గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నారు. మహిమా శక్తి గల మాటతో సృష్టిని నడిపిస్తున్నారు. పుట్టుక మరణము సృష్టి నడిపింపు ఏమండి? ఆ సృష్టి జీవరాశులు చెట్లు పుట్టు చనిపోతున్నాయి, జీవరాశులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ అది మన జీవరాశి పుట్టుకొస్తుంది, చనిపోతున్నారు. ఈ సృష్టి క్రమం అంతా యేసుక్రీస్తు మాటలు. ఎవరు మాట్లాడండి? జనన మరణాలు కూడా అందులో ఉన్నాయి. జనన మరణాలు కూడా అందులో ఉన్నాయి. అంటే ముందు చదువు వాక్యంలో ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు యేసు ప్రభు. తర్వాత సృష్టిని నడిపించేవాడు అయి ఉన్నాడు, పుట్టించేవాడు అయి ఉన్నాడు, పోషించేవాడే ఉన్నాడు. మరి ఆయన అవసరమా లోకానికి? మరి అవసరం మనం వచ్చాం. ఆయన అవసరం అండి ఒక్కడేనండి మనం వచ్చాం. మంచిదేనిది? మంచిదేనా? మంచిదే. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. ఎవరండి యేసు ప్రభు? మంచి దేవుడు ఆయన చెప్పుకున్నాడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ఏమా ఎవరడిగినా ప్రాణం పెట్టిన కాపరట. మంచివాడు ఏం చేయాడండి? ప్రాణం పెట్టాడు. ఏంటి ఆయన మంచిదనం? ప్రాణం పెట్టిన ప్రేమతో అని చెప్పారు. సరిగా ఆయన మాట ప్రాణం పెడతానని చెప్పాడు ఆయన. 14వ వచనంలో
నేను గొర్రెల మంచి కాపరిని. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగుతున్నావు? అమ్మా, తండ్రి నన్ను ఎలాగ ఎరుగుతున్నావు? నేను తండ్రిని. తండ్రిని ఎలా ఎరుగుతున్నావు? నేను తండ్రిని ఎలాగ ఎరుగుతున్నావు? అలాగే నేను నేను నా గొర్రెలను ఎరుగుతున్నాను. నా గొర్రెలను నా గొర్రెలు నన్ను ఎరుగు. నా గొర్రెలు నన్ను అమ్మ మన ఎవరు కూడా ఆయన ఎరిగిన వారము ఆయన చేత ఎరగబడిన వారు. నాకు భాగ్యం ఇది ఇది అర్హత. ఆయన ఎరిగిన వారము ఆయన చేత ఎరగబడిన వారు. మనం ఎవరు తెలుసంట? రక్షణ పొందిన వారని తెలుసంట. తెలియాలదా? తెలియాలి. ఇప్పుడు మన ప్రార్థనకు అర్హత ఏంటి? ఆయన ద్వారా తెలియబడాలి, మనము ఆయన ఎరిగి ఉండాలి. ఆయన ఎరిగి మనల్ని ఆయన ఎరిగి ఉండాలి. ఇది అర్హత. అందులో సృష్టించా నడిపిస్తారు. బాగా ఉంది, సృష్టించాక నడిపిస్తున్నారు. ఇంకేం కార్యక్రమాలు లేవా? దేవుడి విషయంలో అంటే చాలా ఎప్పుడు 4వ వచనంలో మళ్ళీ అదే 1:4 తన మహత్వ గర్భాంత సమస్తం నిర్వహించు. అక్కడ తాగిపోలేదండి. పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి ఎవరు లోకంలో మానవ పాపాలు ఎవరు శుద్ధీకరిస్తారండి? ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా పాప క్షమాపణ దొరకదండి. యేసు ప్రభు ఒక్కడే పాపను శుద్ధీకరించేవాడు. ఆయన ఇదో పని మీద ఉన్నాడు. సృష్టించడం, నడిపించడమే కాదు, పాపము శుద్ధీకరణ చేసే పని మీద కూడా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన కావాలంటే సృష్టించిన వాడు, సృష్టి నడిపించేవాడు, పాపమును శుద్ధీకరించేవాడు. పాపములను ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడైనా ఆలోచించాలి దేవుడి కొరకు? దేవుడి కొరకు ఆలోచించాలి కదా, ఆయన కొరకు ధ్యానించాలి కదా. ధ్యానిస్తే ఎంత గొప్పగా ఉన్నతంగా ఉన్నాడంటే భూమి ఆకాశమాంతంలో అంతకంటే ఉన్నతంగా ఉన్నాడు. ఊహించలేము. ఆయన కొనియాడ తరం కాదు మనం సరిపో. ఆయన వాక్యం ద్వారా అట్టి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఇక్కడ ఏం చెప్తారంటే పాపమును శుద్ధీకరణ పొందితేనే కానీ ఆ వ్యక్తి ప్రార్థనకు హక్కుదారుడు, ప్రార్థనకు అర్హత ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, మీకు పాపము శుద్ధీకరించబడ్డాయా? ఇంకా పాపములు ఉన్నామా? అయితే ప్రార్థన అర్హత మీకుందా? ప్రార్థన హక్కు మీకుందా? చెప్పు. ఎంత గొప్ప చెప్పారండి. పాపం శుద్ధీకరణ అంటే దానికి ఒక క్రమం ఉందండి. ఇది మూఢభక్తి కాదండి. ఇది మూఢభక్తి కాదండి. పాపం శుద్ధీకరణ ఎలా అవుతుంది అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు నమ్మని వారికి పాపంలో నమ్మకం పాపంలో ఉన్నాడు. నమ్మితే శుద్ధీకరించబడతాడు, బాప్తిస్మం పొందితే శుద్ధీకరించబడతాడు. దానికి షరతులు ఇచ్చాడు. షరతులు, సువార్త షరతులు చెప్పండి అందరూ. సువార్త వినాలి. 2 చెప్పండి. 1 సువార్త వినాలి. 2 సువార్త నమ్మాలి. 3 మారు మనసు పొందాలి. 4 ఒప్పుకోవాలి. యేసు ప్రభువని, యేసు దేవుని కుమారుడు క్రీస్తుని, నేను పాపిని ఒప్పుకోవాలి. 5 పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలి. క్రీస్తులోనికి, క్రీస్తు సంఘములోనికి. ఇప్పుడు చెప్పండి, అర్హత దొరికిందా? పాప క్షమాపణ అర్హత దొరికిందా? ప్రార్థన అర్హత దొరికిందా? ఇది క్రమం. ఏంటంటే క్రమం. సువార్త ఏంటి మరి అని అంటే ఆ సువార్త ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 క్రీస్తు, అందరూ చెప్పండి, క్రీస్తు మన పాపము నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను
విన్నాం కదండి, విన్నాం మనం, విన్నామా, నమ్మమా, మనసు పొందామా, మరి సృష్టి గురించి చేస్తాం మనం, ఒప్పుకున్నామా, పాపలను ఒప్పుకున్నామా, పాప క్షమాపణ పొందామా, అది అర్హత, ప్రార్థనకే అర్హత. సువార్త అంటే చూసాం. రక్షణ, ఈ బాప్తిస్మాన్ని ఏమన్నారు, బాప్తిస్మా అన్నారు కదా, 5 ఈ బాప్తిస్మాన్ని రక్షణ అన్నారు. ఆత్మరక్షణ, పాప క్షమాపణ. మానవుడు, ప్రతి మానవుడు లోకంలో క్రీస్తులో పాప క్షమాపణ, ఆత్మరక్షణ పొంది ఉండాలి. అతడు ప్రార్థన హక్కు కలిగిన వాడు, పరలోక హక్కు కలిగిన వాడు, ప్రార్థన అర్హత కలిగిన వాడు, పరలోకానికి అర్హత కలిగిన వాడు అనే విషయాన్ని ఏమండి చూద్దాం. అపోస్తల కార్యములు 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ. ఎన్ని నామాలు ఉన్నాయండి? ఎన్ని? సహజంగానే మాట వరుస కానీ మాట్లాడించండి. ముక్కోటి ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. పండితుడు పామరుడు కూడా అంటాడు, ముక్కోటి దేవతలు అంటాడు. కానీ పుష్కరాల సమయంలో ఎప్పుడంటే పుష్కరాలు 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది కదా. పుష్కరాల సమయంలో 33 కోట్ల దేవతలు వస్తారట. 3 కోట్లు కాదు, ఏంటంటే ఆ పుష్కరాల సమయంలో అందరూ కలిసి వచ్చేస్తారంటే. అందుకే అక్కడ స్నానం చేయమన్నారు. బాగా తెలియదు ఎంతమంది వస్తారట? 33 కోట్లు, 33 లక్షలు, 33,000, 33,100 మంది వచ్చేస్తారంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పారంటే ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామమున మానవ రక్షణ. మరి ఏ నామ రక్షణ? గట్టి చెప్పాలి, ఏ నామ రక్షణ? అది అర్హత. పాప క్షమాపణ, ఆత్మరక్షణ అర్హత, ప్రార్థన అర్హత, పరలోకానికి అర్హత. ఏమండి ఎంతమందికి ఈ రక్షణ అంటే? తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ ఎంతమంది అమ్మా? మనుషులందరూ అన్నప్పుడు కులం ఉందా, మతం ఉందా, పలానా దేశం ఉందా, పలానా ప్రాంతం ఉందా, పలానా భాష మాట్లాడాలని ఉందా? లేదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుని కోరిక, దేవుని చిత్తము. ఆ చిత్తములో, ఆ కోరికలో మనం ఉన్నాం. అదే అర్హత. దేవుని చిత్తములో, దేవుని కోరికలో మనం ఉన్నాం. మన రక్షణ పొందాం. సత్యం తెలుసు, రక్షణ పొందాం, అనుభవ జ్ఞానంలో ఉన్నాం. ఏ విషయం బైబిల్ జరిగినా మీరు సమాధానం చెప్పగలరు. చెప్పగలరే? చెప్పగలరు. బైబిల్ సాగుతారని యాగాలు పెట్టారు, మీరు తెలుసుకున్నారు. ఏమంటే మీరు పూజించే బొమ్మ దేవుడి మీద చెప్పగలిగే ధైర్యం, విశ్వాసం మీకు వచ్చింది కదా. అంటే అర్థం ఏంటి? సత్యమును కూర్చున్న అనుభవం, జ్ఞానం. సత్యంలో రక్షణ పొంది కుదరదండి, రక్షణ పొందాలి, అది దైవాజ్ఞ. మరి సత్యవాక్యంతో రక్షణ పొందావు కదా, దాంట్లో అనుభవం ఉందా నీకు? ఆ జ్ఞానం ఉందా? ఉంది. దేవుని కోరికండి, దేవుని కోరిక నెరవేరుతుందండి మన పట్ల. అదే అర్హత. ప్రార్థనకి అర్హత, పరలోకానికి అర్హత, ఏమండి రక్షణకి అర్హత. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. కనుక యోహాను సువార్త 3:16 ఆయన ఏం చెప్తారంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమ
లోకం అంతా దేవుని పిల్లలు. ఆ అర్హత పోగొట్టుకున్నారు పాపం చేసి. అర్హత పాపం చేసి అర్హత పోగొట్టుకున్నారు. మళ్ళీ పిలుస్తాడు. నేను లోకాన్ని ప్రేమించాను అన్నాడు. నేను ఇచ్చే అన్ని అనుభవిస్తూ, నేను ఇచ్చే అన్ని అనుభవిస్తూ చుట్టూ మా బంధువులు మా కుటుంబ ప్రభులు నమ్మలేదండి. వారికి గృహం లేదా ఉంది కదా, వారికి మోటార్ సైకిల్ లేదా, ఇంట్లో యజమానికి ప్రభు నమ్మడం కదా, వాహనం అందరికీ అన్ని ఇస్తాడు కదా. మరి ఇస్తున్నాడంటే ఇవన్నీ పొంది ఆయన ఎవరో ఎరగడం, ఇచ్చి ఆయన ఎవరో అది పుట్టించిన వాడు ఎరగడం, పోషించిన వాడు ఎవరో ఎరగడం, ఏమంటే ఈ ఎన్ని సదుపాయాలు చేస్తున్నాడు ఎవరో ఎరగడం. కనుక ఇవన్నీ అనుభవిస్తూ తన ఆత్మ నాశనం చేసుకుంటున్నాడు. అది కాదు. అందుకని మళ్ళా ఆయన శరీరం లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. దేవుడు తన కుమారుడు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? బలియాగం లేకుండానే. ఎలాగంటే బలియాగంగా అనుగ్రహించాడు ఆయన. ఎందుకంటే నశించిపోతున్నాడు మానవుడు. నేను ఇచ్చిన సదుపాయాలన్నీ పొంది, నేను ఇచ్చిన దేవుళ్ళన్నీ పొంది ఆత్మ నాశనం అయిపోతున్నాడు. ఈ లోకం వచ్చిన తర్వాత నరకానికి సిద్ధంగా ఉన్నాడు. నరకానికి తప్పించాలి. అది ప్రేమ. నరకం నుంచి తప్పించాలి. ఆయన కుమారుడు మనకి అనుగ్రహించాడు అని చెప్పాడు. ఏమండి? అది ఆ సువార్త నమ్మి నశించిపోయి ఆత్మ రక్షించుకోవడమే అర్హత అండి. నశించిపోయి ఆత్మనే రక్షించుకోవడమే ప్రార్థన అర్హత అండి, రక్షణ అర్హత అండి, పరలోక అర్హత అండి. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు అని చెప్తారండి. 4:42 ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని అమ్మా ప్రార్థనకి హక్కు అర్హత ఏంటంటే యేసుక్రీస్తు లోకరక్షకుడని ఆయన గురించి విని నమ్మాలంటాడు. లోకరక్షకుడని ఎవరంటే ప్రభుత్వ ఇల్లు కులానికి మతానికి రక్షకుడు కాదండి. ఆ పలానా కులానికి దేవుడు వేసి దేవుడు అనుకుంటారు, లోకం అనుకుంటారంటే అమ్మా పలానా కులానికి దేవుడు యేసుక్రీస్తు మాకు కదా అన్నారు. ఏమని నమ్మాలంట? లోకరక్షకుడని. ఎవరంటే అది ఆ నమ్మిక ఎక్కడ వరకు వస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఆ లోకరక్షకుడే నమ్మడం, ఆ విశ్వాసం, ఆ సువార్త నమ్మడం ఎక్కడ తీసుకొస్తుందంటే మీరు ఇప్పుడు లోకరక్షకుడే నమ్మడం, సువార్త నమ్మడం, వారిని ఎవరైనా విశ్వాసం అన్నారండి. ఇప్పుడు మనం ఎవరండి? విశ్వాసులా మీ విశ్వాసము అన్నాడు ఇక్కడ. మీరు మీ విశ్వాసము ద్వారా మీ విశ్వాసానికి ఏం తోడైందండి? అమ్మా కృప. దేవుని కృప తోడైంది. విశ్వాసం లేకపోతే దేవుని కృప తోడవదు. దేవుని కృప. ఇప్పుడు దేవుని కృపలో ఉన్నాం మనం. దేవుని కృప పొంది ఉన్నాం. దేవుని కృపను పొంది ఉన్నాం. మీ విశ్వాసము ద్వారా దేవుని కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే మీ విశ్వాసము దేవుని కృప తోడయ్యి మీకు రక్షణ వచ్చింది. ఏమండి? ప్రార్థనకు ఒకే రక్షణ, పాప క్షమాపణ, ఆత్మ రక్షణే
ప్రార్థనకి హక్కు, ఆరాధనకు హక్కు, పరలోకానికి హక్కు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తారండి మీతో పాటు. మాకు ఆంజనేయులు గారు రమ్మగారిని తీసుకొచ్చారు. రొట్టె వినడానికి హక్కు ఉంది ఆయనకి, ఉందా? అదే అనమాట ఇక్కడ అక్కడ చెప్తాడు ఆ మాట, అదే అర్థం. అంటే ముందు విశ్వాసంలో రక్షణ మధ్యన దేవుడి కృప, ఇదంతా కలిపి ఏం చేస్తుందంటే చదవండి. ఇది మీరు విశ్వాసము ద్వారా చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అమ్మా ఏం పొందాం మనం? రక్షణ అనే దేవుడి వరాన్ని పొందామండి. అదే నా అర్హత. ప్రార్థనకి అర్హత, ఉపవాస ప్రార్థనకి అర్హత, ఆరాధనకి అర్హత, పరలోకానికి దేవుని వారు రక్షణ వరం పొందిన వారు మన క్రీస్తు సంఘం కూడా అదండి. ఎవరికి లేదండి ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడ ఉన్నా రక్షణ అనే వరం పొందిన వారు. అందులో క్రీస్తు సంఘం ఉందా? ఎవరు మాట్లాడలేదు. ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా రక్షణ అనే వరం పొందిన వారు. మరి క్రీస్తు సంఘము మీరు పొందారా? ఏంటది? దేవుని వరం. అదే ప్రార్థనకి హక్కు, ఆరాధనకి హక్కు, ఉపవాస ప్రార్థనకి పరలోక భాగ్యానికి హక్కు సంపాదించుకున్నా అర్హత. ఏమంటే ఈ ముగింపు, ఈ యొక్క సంగతిలో ముగింపు ఏంటంటే ఈ దేవుని వరం అనే మాట ముగింపు రోమ పత్రిక 5:9 చెప్తారండి. రోమిలు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా. ఎవరండి మనం? నీతిమంతులమా అనీతిమంతులమా? ఎలా తెచ్చబడ్డాం? క్రీస్తు రక్తములో కడగబడి. ఏంటండి? ప్రార్థనకి అర్హత, ఆరాధనకు అర్హత, ఉపవాస ప్రార్థనకు అర్హత, పరలోకానికి అర్హత, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అది బాప్తిస్మం అంటే. దేవుని ఉగ్రత నుండి రక్షించబడ్డాము. అది పొరవటే, అది రక్షణ వరం. అంటే మన నమ్మకం ఎక్కడికి వెళ్ళిపోయింది? రోమ పత్రిక ఎక్కడ వరకు వెళ్ళిపోయింది? ఈ నమ్మకం ప్రతి మానవుడు ఎక్కడ వరకు నమ్మాలి? ఎక్కడ వరకు నమ్మాలి? 3:26 రక్తంలో నీతిమంతులు అవుతాడు. అదేంటంటే రక్తమునందలి విశ్వాసము ద్వారా. మరి విశ్వాసం ఎక్కడి వరకు వెళ్ళాలని మన విశ్వాసము? అమ్మా అయ్యా, క్రీస్తు రక్తాన్ని నమ్మాలంట. నేను పాపని, నా పాపం కొరకు ఆయన చెవుల రక్తం కొట్టు చిందించాడు, ఆ రక్తం నేను కడగబడ్డానని నమ్మాలట. అదే మన నమ్మకం. కేవలం బొమ్మను, ఏమండి ఏదో క్యాలెండర్లో, ఏమండి చేసుకోవడంలో అంత తేలిక కాదని మాట. రక్తంలో శుద్ధీకరణ చూడండి. నీతిమంతులు అవ్వాలంటే అర్థం ఏంటంటే ఆ రక్తాన్ని నమ్మాలంట. రక్తాన్ని అంటే పూర్తిగా మాటగా అర్థం ఏంటంటే సువార్త నమ్మాలని, రక్తాన్ని నమ్మాలని, సువార్త నమ్మాలని, రక్తాన్ని. ఆ సువార్తలు ఏమన్నారు? యేసుక్రీస్తు నా పాపం నిమిత్తం మృతి పొందాడు. మృతిలో ఏం జరిగింది? ఆయన చివరి రక్తపొట్టు వరకు చెప్పించబడింది. ఇంకా ఆయన చివరి రక్తపొట్టు వరకు నా పాపం చిందించబడింది నమ్మాలి, రక్తాన్ని నమ్మాలట. అప్పుడు వరకు ఈ వ్యక్తి రక్షణ పొందినవాడు కాదు, దేవుడు వరం పొందినవాడు కాదు, ప్రార్థన హక్కుదారుడు కాదు, ఆరాధన హక్కుదారుడు కాదు, ఉపవాస ప్రార్థన హక్కుదారుడు కాదు, పరలోక హక్కుదారుడు కాదు. ఈ 4 హక్కులు మనకు వచ్చాయండి.
వచ్చాడే వచ్చాయి. 3 చదవరా రామ 3:20. ఇంతవరకు రాత్రి లోకం ప్రభు నమ్ముతున్నారండి, ప్రభు నమ్ముతున్నారండి. ఈ రక్తం నమ్మట్లేదండి, కనపట్లేదండి. అలా బొమ్మలాగా వేసుకో బొమ్మలాగా నమ్ముతున్నారండి, విగ్రహంలాగా సిలువలాగా ప్రభులాగా నమ్ముతారు తప్ప అందులో చేసిన త్యాగమేంటో ఆయన ప్రేమేంటో ఆ ప్రేమలో కాల్చిన రక్తమేంటో నమ్మవలసిన వాడమై నమ్మ. అది మనకు దొరికిన అర్హత. ఇప్పుడు ప్రార్థనకి అర్హత దొరికిందండి మనకి. ఉపవాస ప్రార్థనకి అర్హత దొరికిందా? ఆరాధనకి అర్హత దొరికిందా? వాళ్ళ దగ్గర కూడా మన వాళ్ళ దగ్గర దేవుని పిల్లలుగా చేరేవాడు భోజనం బాధ్యత. మరి ఆ ద్రాక్షరసం ఏమని తీసుకుంటున్నాం మనం? చెప్పాలి మీరు. ద్రాక్షరసాన్ని ఏమని తీసుకుంటున్నాం? క్రీస్తు రక్తమని. ఏమని? అదే అప్పుడే ఇది అర్హతలు. ప్రార్థన అర్హత, ఆరాధన అర్హత, ఉపాసన ప్రార్థన అర్హత, పరలోక భాగ్యము అర్హత. తర్వాత ఈ క్రమం బట్టి ప్రార్థన జీవితం కలుగుతుంది. ఏ క్రమం? ఇంతవరకు మనం ధ్యానించిన వాక్య ప్రకారమే మనకి ప్రార్థనా జీవితము, ఉపవాస ప్రార్థనా జీవితము, ఆరాధన జీవితము, పరలోకానికి అర్హత. ఈ 3 జరిగితే పరలోకానికి అర్హత. యాకోబు పత్రిక 5వ అధ్యాయము ప్రార్థన గురించి చెప్తున్నాడు. ప్రార్థన గురించి ప్రార్థన కదా మనకు అయిపోయింది. ఇక్కడ 5, 13, 11, 16 మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయమని దేవుడు పరిమించాడంటే ప్రార్థన చేయాలట. శ్రమ వస్తే చింతిస్తూ ఆలోచిస్తూ ఏటం కాదంటే శ్రమ సంభవించిన ప్రార్థన చేశారంటే ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడవలను. ఏమండి ఇప్పుడు ఆరాధనకు వచ్చామండి, ఆరాధన సంతోషంగా వస్తూ ఏడుకు వచ్చారా? మరి సంతోషం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశారు? సంతోషం కీర్తనలు పాడవలను. మీరు ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలుపువలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన ఏం చేయాలంటే ఏ రాశంట గొప్పల ప్రార్థన వెళ్ళాలి. ఇప్పుడు మరి అంటే వైద్యము నూనె అంటే వైద్యం చేయించుకోవాలి. మూఢభక్తి కాదు ఇది. జ్వరం వచ్చింది కదా దేవుడు తగ్గిస్తాడండి, క్యాన్సర్ వచ్చింది కదా దేవుడు తగ్గిస్తాడండి, ఏమంటే ప్రాణాపం వచ్చింది కదా దేవుడు తగ్గించి కాదు. అక్కడ దానికి అవసరం ఏంటి? ఆయన ప్రయత్నాలు చేస్తూ ప్రార్థన చేయాలి. వైద్యం అవసరమా? ఎంతమంది డాక్టర్లు ఎవరు వచ్చాడు? దేవుడే కదా. ఆ జ్ఞానం అంతా ఎవరండి? ఎవరు చదువులు ఎవరండి కదా? దేవుడిని నమ్మాలి కదా. నేను ఆయన మీద బాగా నేను వైద్యానికి వెళ్ళినా అని చెప్పి సంఘాలు కూడా ఉన్నాయండి. కనుక ప్రార్థన చేయగల తర్వాత విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని ఏ ప్రార్థన అండి? ఏ ప్రార్థన? విశ్వాస ప్రార్థన. నువ్వు ముందు చెప్పిన అర్హతలన్నీ అది విశ్వాసం. ప్రభు మళ్ళా మన పని కదండి, మనం వైద్యం చేయించుకోవడం ప్రార్థన చేయడం కాదని కాదండి. ప్రభు కూడా పని చేస్తున్నాడు. ప్రభు అతను లేపును. అతడు పాపం చేసినవాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ఏం చేయాలమ్మా? ఒకరికొకడు. మీ సొంతంగా ప్రార్థన చేసుకోవాలి, సంఘ ప్రార్థన కావాలి, సేవకుల ప్రార్థన కావాలి,
సహోదరు ప్రార్థన. అందుకే కొన్ని సమస్యలు మీకు చెప్పి, అమ్మా ఈ సమస్య ఉంది, ఇగో ఈ ప్రార్థన కోరుతారని చెప్పి మీరు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడే. ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన. ఎవరా నీతిమంతులు? చెప్పండి. అదే గొప్ప చెప్పాలండి. క్రీస్తు రక్తంలో నీతిమంతులు తీర్చబడతాం కదా. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై. ఏంటంటే మీ ప్రార్థన ఎటువంటిది? బహు బలము గలదై. బలము గలదై ఉండును. ఏమండి మరి మీ ప్రార్థన మీరు నమ్మాలి కదండి. ఎంత గొప్పదండి తల్లి. మత్తయి సువార్త 8 నీతిమంతుల ప్రార్థన బహు బలముగా చెప్తున్నాడు ఇక్కడ. నేను నీతిమంతులు తెచ్చుకుంటా ప్రార్థన చేస్తున్నా. 21 అధ్యాయము 22 వచనం. ప్రార్థన నమ్మాలి. చేసిన ప్రార్థన నమ్మాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ మీరు నీతిమంతులు తీర్చబడ్డా. నీతిమంతుల ప్రార్థన బహు బలముగా ఉంది. ఏమండి గొప్పదని చెప్పి అంటారు. ఆ నీతిమంతురాలుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బహు బలముగాను ఏమండి మహిమకరమైన ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలు నమ్మాలి కదా అంటాడు. మీరు చేసిన ప్రార్థన మీరు నమ్మాలి. మన నమ్మకంలో ప్రార్థన కూడా నమ్మాలంటాడు. ఏం నమ్మాలండి అమ్మా? ఎవరు నమ్మాలి? ప్రార్థన చేసిన కూర్చుని కదంటే అన్నాను కాదు. ఎగిరిపోయింది అంత. నీ విశ్వాసం ఎగిరిపోయింది. ప్రార్థన చేసి మరి నిరుత్సాహపడవచ్చా? నేను దేవునికి చెప్పేసుకున్నాను అనాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే నా అవసరం ఏంటో దేవుడికి చెప్పేసుకున్నాను. సామెతల గ్రంథము 16 నమ్మడం అనే మాట, ప్రార్థన నమ్మడం అనే మాటలో 16:3 నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అంటే ప్రార్థన అర్థం ఏంటంటే ఇప్పుడు నీ పనుల భారము దేవుడి మీద వేసేసావు. అది నమ్మకం. ప్రార్థన నమ్మకం అర్థం. మొదటి పేతురు పత్రిక ప్రార్థన చేస్తాం నమ్మమని. మనం ప్రార్థన చేస్తామని నమ్మం, ప్రార్థన నమ్మం. 5వ అధ్యాయము 6-7 వచ్చినారు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుల వెంబడి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు. నీ చింత యావత్తు అమ్మా. ప్రార్థన అర్థం ఏంటంటే నా ప్రతి అవసరము నా చింత అంతా దేవుడు ఆయన మీద వేసేయమన్నాడు. నేను వేసేసాను. అది ప్రార్థన అంటే. అదే నమ్మినట్టు లెక్క. ఆయనే చేస్తాడు. ఇక ఎవరు చేయలే? ఎవరు అంటున్నారు ఈ మాట? మీ చింత యావత్తు ఆయన మీద తెల్లగేయండి. మన పరివారము, మన అవసరము, మన బలహీనతలు, మన సమస్యలు ఆయన మీద ఎలా వేయాలి అని అంటే 8 రకాల అవసరాలు ఉన్నాయి మనకి. ఫిలిప్పీ పత్రిక 4
4:6-7 వచ్చిన ప్రతి విషయంలోనూ దేవుని గురించి చింతపడబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. అమ్మా ప్రార్థన ప్రతిఫలం ఎవరి వల్ల మరి మనకి? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన నమ్మాలి. కాబట్టి కీర్తనకారుడు చెప్తున్నాడండి, కీర్తనకారుడు చెప్తున్నాడు, నూట 12:13. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకి ఏమి చెల్లించును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. అమ్మ ప్రార్థన ఒకేంద్రా రక్షణ. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ప్రార్థన ఒకేంటండి రక్షణ. రక్షణ పాత్రను చేతపరుచుకుని యెహోవాకు ప్రార్థన చేస్తున్నాం. ఏమండి ఆ రక్షణ సంకల్పంతో మనం చదువు తీసుకున్నాం. మరి అదేమో అర్హత, ప్రార్థన చేయడానికి రక్షణ అర్హత. రెండవది ప్రార్థన హక్కు. యాకోబు పత్రిక చూసాం, ఏమండి మత్తయి సువార్త 27 చూసాం, మొదటి పేతురు 5:6-7 చూసాం. హక్కు అనమాట. ఆయన ఇచ్చాడు హక్కు. నా మీద వేసేయండి, ఈ భారము నా మీద వేసేయండి. ఫిలిప్పీ పత్రికలో ప్రతి విషయంలో ప్రార్థన చేయమని హక్కు ఇచ్చేసాడు ఆయన. ప్రతి విషయంలో ప్రార్థన హక్కు ఇచ్చేసాడు. చాలా గొప్ప విషయాలండి అన్నీ కూడా. నా జీవితానికి ఇచ్చి అవసరమైన సంగతి. ప్రార్థన నిత్యావసర వస్తువు అండి. తెల్లవారేసరికి పప్పు కావాలా, ఉప్పు కావాలా, ఇడ్లీ పిండి కావాలా, పాలు కావాలా, టీ పొడి కావాలా, బెల్లం కావాలా, సొబ్బరి కావాలా, రైస్ కావాలా, పలావ్ కావాలా, చికెన్ కావాలా, మటన్ కావాలా, కందిపప్పు కావాలా, పెసరపప్పు, ఇవన్నీ లిస్ట్ నిత్యావసరాలు. అంతకంటే క్రైస్తవుడు నిత్యావసర వస్తువు ఏంటంటే నా భాషలో ఇప్పుడు వస్తువు అని చెప్తున్నాను. నిత్యావసరం ఏంటంటే ప్రార్థన. ఏంటంటే నిత్యావసరము. లోకమంతా చేస్తున్నారు, వాళ్ళకి హక్కు లేదు, మీకే ఉంది. ఇచ్చినప్పుడు వాడుకోవాలి కదండి, ఇచ్చినప్పుడు వాడుకోవాలి కదండి, ఇచ్చారు వాడుకోవాలి కదా. ఏమండి ఇక్కడ వరకు బాగా ఉందండి. మనకే హక్కు ఏంటండి అంత ఖచ్చితంగా చెప్పేస్తారు అని మీరు అనొచ్చు. పాపికి ప్రార్థన చేసే హక్కు లేదని బైబిల్ బోధిస్తుంది. పాపి ప్రార్థన దేవుడు వినడని బైబిల్ చెప్తుంది. దేవుడు పాపుల మనవి ఆలోచన బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 9:31. యోహాను సువార్త 9:31. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఒకటే దేవుడు పాపుల మనవి ఆలకించడని యూదుడు అన్నాడు. శాస్త్రులు పరిశీలించాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడం ఎరుగుతుంది కదా అన్నాడు. ఎవడైనాను
భక్తుడై ఉండి దేవభక్తుడు. ఏ భక్తుడు అండి? దేవుడి భక్తుడు, దేవత భక్తుడు కాదు. దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి అమ్మ ఎవరు మనస్తే తాపిస్తారు చెప్పు. బాబులు మనవా, దేవభక్తులు మనవా? మనం ఎవరు నిజమైన దేవుని భక్తులమైనా కాదా? కన్ఫర్మ్ ఉందా మీకు? ఉందండి? ఒక నిశ్చిత ఉందా? మేము నిజమైన దేవుని భక్తులని తెలుసా మీకు? అందరూ చెప్పాలి, నిజమైన దేవుని భక్తులా మీరు? ఎవరైనా దేవభక్తుడు ఇవ్వండి అక్కడ సరిపోతాను. ఆయన చిత్రము చెప్పుకున్న జరిగించిన ఎడల వారి మనవి దేవుడు ఆశిస్తాడు. అదే మరి క్రైస్తవుడు అయ్యాం కదా, మళ్ళీ మనం పాపాలు చేసుకుంటూ పోతే, ఉత్తర పని చేస్తే, మళ్ళీ లోకంలో కలిసిపోతే, వ్యసనాలు, మళ్ళీ దురాశ, దుర్మార్గం ఇవన్నీ మనలు ఉంటే మన ప్రార్థనకి బ్రేక్. మన ప్రార్థనకే బ్రేక్ అయిపోయింది. ప్రార్థనకే వ్యర్థ చేసిన ప్రార్థన. ఇంకా క్రైస్తవుడు అయిన మనం, అర్హత కలిగిన మనం, హక్కు కలిగిన మనం ప్రార్థన చేసిన రెండో కారణం ఏంటంటే మళ్ళా పాపాలు కలుగుతున్నామేమో. మళ్ళా పాత జీవితానికి వెళ్తామేమో. చూసి గుడ్డు, మార్చి గుడ్డు. మరి పాప జీవితానికి వెళ్ళకుండా, వ్యసనానికి వెళ్ళకుండా, ఆదివారం రొట్టె వేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మందు తాగేసేవాడుకో అంటే ఏంటి? మరి మందులో సీకులు కావాలంటే క్రైస్తవుడికి మందులో సీకులు కావాలంటే సీకులు తింటే కానీ మంది ఇది ఎక్కడికి. మరి ఈ ప్రార్థన ఎలా దేవుడు అంటే మళ్ళీ రక్షణ పొందేశాను, పాపక్షేమం పొందేశాను, నేను దేవుడు దేవభక్తుడిని అని చెప్పి మళ్ళీ పాపాలు చేసుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే టైం సరిపోవడం ప్రార్థన చేస్తాడుగా. క్రైస్తవుడు క్రీస్తు సంఘము ఎలా ఉందో మన పరిశీలన. స్త్రీలైతే వారి యొక్క దురాశ, దుర్మార్గాలు ఉంటాయి. అవన్నీ కలుపుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినే అవకాశమో, అసూయ ద్వేషాలు ఉంటాయి, అవి నీలో ఉంటే నీ ప్రార్థనకు అవకాశమో బ్రేక్ అయిపోయింది. ఏమైపోయింది? కాకే కాదు బ్రేకులు ఉంటాయి. కాకే బ్రేకులు ఏమంటే రోడ్డుకి బ్రేకులు ఉంటాయి. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్, కారు బ్రేకులు ఉంటాయి. మరి నీ ప్రార్థన బ్రేక్ అయిపోతే జాగ్రత్త. ప్రార్థన బ్రేక్ పడకూడదు. ప్రార్థనకే బ్రేక్ పడకూడదు అనే విషయాన్ని మనం ఎదురు చూస్తాం. పాపులు మనం దేవుడు మనం పాపం చేస్తే మనం కూడా ఆ ప్రార్థన ప్రతిఫలం ఉండదండి. స్వార్థం, దురాశ, అసూయ, ద్వేషాలు స్త్రీలు ఉంటాయండి. సహజ లక్షణాలు, పుట్టుకలోంచి లక్షణాలు అండి. ఎందులోంచి? పుట్టుకలోంచి వచ్చినాయి. అవి కొనసాగుతుంటాయండి. భర్త మీద కూడా అదే వేసాం, భార్య మీద అదే వేసాం, పిల్లల మీద అదే వేసాం, పిల్లల మీద అదే వేసాం. లక్షణ పొందాలంటే ఈ లక్షణాలు మార్చుకోవాలండి. అప్పుడు కానీ ప్రార్థన ప్రతిఫలమో రాదండి. ప్రతి ప్రార్థనకు సమాధానం ఉందండి. నిజమా? ఉంది. అది వాగ్దానం ఉంది. అది నీలో బ్రేక్ పడిపోతుందేమో చూసుకోవాలి. బయట ఎలా చూస్తున్నావో మరి ఈ 2 గంటల భక్తిగా కనపడుతున్నాం మనం. తర్వాత ఎలా ఉన్నావు? తర్వాత ఎలాగో తెలియదు కదా, కానీ చూసేవాడు ఉన్నాడు కదా, మరి బ్రేక్ వేసేవాడు ఉన్నాడు కదా, ఇచ్చేవాడు ఉన్నాడు కదా, ఆఫ్ చేసేవాడు ఉన్నాడు కదా. ఉన్నాడే? ఉన్నాడు. వచ్చే వాక్యం రేపు వారం చదువుకుందాం. ఇంకా ఉంది సమయము. వ్యాధులుగా ఉన్నారు.